యెహోవా దేవుని కుమారుడైన క్రీస్తు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి పరిశుద్ధ ప్రభు దిన ఆరాధనకు చేరుకుని వచ్చినటువంటి ఆత్మీయ సహోదరి సహోదరులకి కూడా మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు నాయనలో అందరికీ హృదయపూర్వకమైన వరదాంశాలు తెలియజేస్తున్నాను. సంగమైన రాజ్యమైన కలిసి ఈ సమయంలో మనందరం కలిసి మన ఆత్మ సమానమైన క్షేమాభివృద్ధి దేవునిగా పెరగడానికి అంశం ఏంటంటే విధేయతకు వచ్చేటువంటి ఫలితము లేదా ప్రతిఫలమైనటువంటి విషయాన్ని మనం ఆలోచించగలమా? ప్రతి సమయంలో మనం ప్రస్తుతం విధేయత అనేటువంటి అంశం మనకు విధేయత అనేటువంటి పదం అర్థమైతే ఫలం అనేటువంటి ఆటోమేటిక్గా మనం గ్రహించగలం. కానీ ఏడున్నటువంటి పరిస్థితుల్లో విధేయత అర్థం ఏంటంటే తెలిసి తెలియకుండా ప్రార్థన చేస్తే విధేయత అవుదా? చదువుతున్నామని చెప్పి ఏమీ తెలియకుండా స్కూల్ పెడితే అవ్వదు కదా. ఏ స్కూల్ పెడుతున్నామో ఏం చదువుతున్నామో సరైన పుస్తకాలు ఏంటన్న విషయంలో విద్యార్థులకు అవగాహన లేకపోతే వాళ్ళు స్కూల్కి పిల్లలకి వెళ్తారే తప్ప క్లాస్ రూమ్లో పరిస్థితుల్లో. కానీ నేడున్నటువంటి క్రైస్తవ ప్రపంచంలో కూడా ప్రార్థనకు వెళ్తున్నామే కానీ విధేయత అనేటువంటి అండర్స్టాండింగ్ నిర్వహించడానికి అర్థం లేని పదం వ్యర్థమే. కాబట్టి అర్థం లేని భక్తి కూడా వ్యర్థమైపోతుంది. కాబట్టి వాక్యం అనేటువంటి వేరులో విధేయత అనేటువంటి అంశాన్ని మనం ఆలోచన చేస్తే విధేయతకు అర్థం ఏంటి? లోబడుట, ఒబీడియన్స్ అనేటువంటి పదం ఇంగ్లీష్లో ఉంటుంది. దాన్ని తెలుగులో సంపాదిస్తే లోబడుట విధానం. కానీ మన క్రైస్తవులైన మనం అంతా దేవుని మాటకి దేవుని మాట ఉన్న వాక్యానికి లోబడే వారికి అర్థమా? దేవుడు చెప్పే మాట వేరు, మనం అనుసరించేటువంటి మాట వేరు. దేవుడు చెప్పింది వేరు, మనం చేసేది వేరు. అది విధేయత కాదు, అది విధేయత కాదు. కాబట్టి విధేయత అనే మాట మనం పరిపూర్ణంగా గమనించినట్లయితే దేవుని మాట చెవిని పడగానే అది చేయగలగా చేస్తారా? ఎంతమంది ఆయన భక్తి అనేటువంటి ముసుగులో అలాంటి విధేయత అనేటువంటి ఒబీడియన్స్ అనేది ఎంతమంది జీవితాల్లో ఉండేవా? నిజంగా ప్రతి క్రైస్తవుడు ఎవరి నుంచి ఆలోచన చేయవలసిన లేదు. ఎవరి గురించి వారు వ్యక్తిగతంగా విమర్శ చేసుకోవాలి ఈ విషయంలో. ఎందుకంటే అదే పోనుకుంటాడు కదా, మనకు మనమే విమర్శించుకునేలా తీర్పు పొందక పోదుము అన్నాడు. నేను విధేయుడిగా ఉన్నానా, అవిధేయుడిగా ఉన్నానా, లోబడేవాడుగా ఉన్నానా, దేవుని మీద తిరుగుబాటు చేసేవాడుగా ఉన్నాననేటువంటి విషయంలో ఖచ్చితమైనటువంటి విమర్శ, ఖచ్చితమైన ప్రశ్న వేసుకోకపోతే మన జీవితంలో దుర్బలమైన జీవితంగా మారిపోయేటువంటి స్థితులు ఉన్నాయి. మర్చిపోతే ఎవరు కూడా. కాబట్టి ఇక్కడ ప్రతి సంఘటన మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 34 వచ్చిన వాక్యం చూడగలిగితే, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 44 వచ్చిన సారాంశాన్ని సత్యాన్ని మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 44 వచ్చిన వాక్యంలో నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు అన్నాడు. చూసారా? అంటే ఇదిగో ఇది చేయాలి అనే మాట ఎప్పుడైతే చెవిలో పడుతుందో వెంటనే చేయని మనస్సు ప్రాముఖ్యమైంది. కానీ మళ్ళా చేస్తామని చెప్తారు కానీ చేయరు, చెప్తాము కానీ చేయరు, వింటారు కానీ గ్రహించారు, చదువుతారు కానీ అనుసరించారు. కళ్ళుండి చూడలేకపోతే వాళ్ళు ఏమంటారు? కాళ్ళు ఉంటాయి కానీ నడవలేరు వాళ్ళు ఏమంటారు?
మనస్సుని గ్రహించిన వారు ఏమంటారు? కాబట్టి లేఖనం బోధించే సత్యం ఏంటంటే చెవులున్నాయి కానీ వినగలగాలి కదా. చెవింటే పనిచేస్తుంది ఎవరు? అందుకోసం ఏ బృందంలో భక్తులు చాలా స్పష్టంగా మాట్లాడాడు. అంగి ఆహారమును రుచి చూచినట్టు చెవి మాటలను ఎలా పరీక్షించాలి అని గ్రంథం. ఎక్కడ నా మాట వారి చెవిని పడగానే వారు నాకు ఏమవుతురు? విధేయులవుదురు అంటాడు. అంటే ఇది దేవుని మాట, ఇది దేవుని ఉద్దేశము, ఇది దేవుని చిత్తము. దేవుని మాట మీరితే మనకు ఎంతో నష్టమో అన్న విషయాన్ని గమనిస్తారు వారు వచ్చారు గ్రంథంలో. అంత మాత్రమే కాకుండా ఒకసారి నిర్గమాకాండము 24వ అధ్యాయం 17వ వచనాన్ని మీరు చూడగలిగితే అక్కడ కూడా చక్కని మాట వ్రాయబడింది. నిర్గమాకాండము 24వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాట వ్రాయబడింది గ్రంథంలో. 24వ వచనాన్ని అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయిస్తూ వింటే విధేయత కాదు, చదివితే విధేయత కాదు. ఓకేనా? వింటే విధేయత కాదు, చదివితే విధేయత కాదు. ఎప్పుడు విధేయత? యెహోవా చెప్పినవన్నీ చదువునా? యెహోవా చెప్పినవన్నీ ఎప్పుడు? యెహోవా చెప్పినవన్నీ చేయిస్తూ విధేయులు అయ్యారు. విధేయులు అంటే గ్రంథాన్ని రెగ్యులర్ గా గోడకి కాళ్ళు వేసి చదివితే అవదు, అది కాదు. పరపరమేది కాదది. శ్రద్ధగా టీవీ ముందు కూర్చొని 24 గంటలు వచ్చేటువంటి సువార్త ఛానల్, ఆ వార్త ఛానల్, ఈ వార్త ఛానల్ చదివి చూస్తే అవదు. అది విధేయత కాదు. విధేయత అనే మాట అర్థం ఏంటంటే ఏదైతే చదివామో, ఏదైతే విన్నామో, ఏదైతే కళ్ళతో చూసామో ఆ వాటినన్నింటినీ చేయగలిగినప్పుడే అది అది విధేయత అవుతుంది తప్ప చదివానండి చేయలేదు, విన్నానండి చేయలేదు అంటే అది విధేయత కాదు. కాబట్టి గ్రంథం యొక్క విలువ మన గ్రంథాన్ని గమనించినట్లయితే ఒక మానవుని విధేయత. ఇవాళ మనకెవరికి కూడా విధేయత అనేది అర్థం కాలేకపోతే, విధేయత అనే దానికి మనం నిర్వచనాన్ని లేదా పరిపూర్ణమైనటువంటి న్యాయాన్ని చేయలేకపోతే, ఆ విధేయత అనేటువంటి దానికి నిర్వచనాన్ని పరిపూర్ణత చేయడానికి మహోన్నతమైన దేవుడు వైద్యం నియమించాడు. ఎవరైనా ఒకని విధేయత వల్ల లోకంలోనికి ఏమొచ్చినారు? ఒకని విధేయత వలన లోకంలోనికి ఏమొచ్చింది? ఒకని అవిధేయత వలన లోకంలోకి ఏమొచ్చింది? ఒకని అవిధేయత వలన లోకంలోనికి పాపం ఎలాగ వచ్చనో అలాగునే ఒకని విధేయత వలన ప్రజలకు ఏమొచ్చిందంటే నీతి వచ్చిందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఒకని విధేయత అనేటువంటి యేసు ప్రభువు అని విధేయత దేవునికి లోబడేంత వరకు కూడా ప్రపంచంలో ఏం లేదు, నీతి అనేది లేదు. దానికి నిర్వచనం భాగం నీతిమంతుడు లేడు, ఒక్కడైనా లేడు. నీతికి నిలువటత్వం ఎవరయ్యంటే కుమారుడైన క్రీస్తు. కాబట్టి పాత నిబంధనలో యెషయా మాట్లాడాడు, పాత నిబంధనలో మలాకి ప్రవక్త మాట్లాడాడు. యెషయానేమో దురుడి నీతు అని చదువుతాడు అన్నాడు. మలాకి మాట్లాడాడు, మలాకి ప్రవక్త నీ కొరకు నీతు సూర్యుడు ఉదయించును అన్నాడు. ఎవరి నుంచే? నీతికి నిలువబద్ధమై రాబోతున్నటువంటి కుమారుడైనటువంటి క్రీస్తు గురించి ప్రవక్త పలుకున్నటువంటి సత్యాలు వాస్తవానికి గ్రంథంలో. కాబట్టి ఈ భూమి మీద జీవించే మనందరి జీవితాలు ఒకరి ద్వారా పాపం మనం వెంటాడినట్లుగా ఎవరో ఒకరు
ఒకరి అవిధేయత వలన లోకంలోనికి పాపం వచ్చింది. ఎవరో ఒక్కళ్ళు ఆదాము. ఒకరి విధేయత వలన లోకంలోనికి నీతి వచ్చింది. ఎవరో ఒక్కళ్ళు యేసుక్రీస్తు. మన భక్తి జీవితంలో విధేయతకి న్యాయం సమకూర్చలేకపోతే మన ఎవరి సంతానం? ఆదాము సంతానం, పాప సంతానం, సాధారణ సంతానమే. ప్రతి ఆదివారం ప్రార్థన చేస్తున్నా, రెగ్యులర్ గా బయట తిరుగుతున్నా, రోజు 20 సార్లు 100 సార్లు ప్రార్థన చేసిన మన భక్తి జీవితంలో ఉదాత్మయ విషయాన్ని ఎవరు మర్చిపోవాలి. కాబట్టి దాన్ని మనం చూసుకోవాలి. ఒకరి విధేయత వలన చూసాలి. రోగుల పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో సత్యాన్ని మనం ఈ సమయంలో చదవడం దేవుడుగా. రోగుల పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉన్నటువంటి సారాంశాన్ని సత్యాన్ని సమయంలో చదవడం. రోగుల పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న ఈ మార్పులు చదవడం ఈ సమయంలో 5:19 ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిదో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు అన్నాడు. ఆ విధేయుడు ఎవరయ్యా అంటే కుమారుడైన క్రీస్తు. ఆ విధేయుడు ఎవరైనా అయితే ఆదాము అనే విషయం చెప్పబడు. ఆదాము ద్వారా లోకంలోనికి పాపం ఎలాగైతే వచ్చిందో యేసు ద్వారా లోకంలోనికి నీతి అనేది ఆవిర్భవించబడింది. కాబట్టి మీరు మొదటిగా ఏమన్నాడు? నా రాజ్యాన్ని, నా నీతిని వెంకటమని దేవుడు లేకుండా మాట్లాడుతున్నాడు. కానీ మనం లోకాన్ని వెళ్తున్నాం. నీకు వెళ్తాం. ఎందుకని? లోకమేమో అమృతంలాగా, నీతేమో సేతులాగా ఉండే పరిస్థితులే. కాబట్టి నీతిని మనం వెళ్తాం, రాజ్యాన్ని మనం వెళ్తాం, లోకాన్ని వెతుకుతాం. లోకంలో ఉన్న అపవాది రాజ్యాన్ని, శ్రీకృష్ణ సామ్రాజ్యాన్ని మనం వెతుకున్నప్పుడు వెతుకులాడుతూ ఉంటాం. శ్రీకృష్ణ సామ్రాజ్యంలో చాలా అప్డేట్ వెర్షన్లో ఉంటాం. ఎందుకని? వాడి న్యాయం చేయరుగా, శాతానికి మహిమకరంగా న్యాయం చేయరు. కాబట్టి సేకరించినటువంటి లోకంలో మాత్రం చాలా అప్డేటెడ్ వెర్షన్లో ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన క్రీస్తుల దేవుడి రాజ్యమైన దాంట్లో చాలా వెనకబడి ఉంటాం. అంటే క్రీస్తు రాజ్యంలో లేదా దేవుడి రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నాయంటే కీప్యాడ్ ఫోన్ లాగా ఉన్నారు. అదే సాతాన్ రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారంటే ఎలా ఉన్నారు? స్మార్ట్ ఫోన్, ఐఫోన్ లాగా ఉన్నారు. ఖచ్చితంగా అంటే అంటే ఆ కీప్యాడ్ ఫోన్ కి ఐప్యాడ్ ఫోన్ కి ఎంత వ్యత్యాసం ఉంది? చాలా వ్యత్యాసం ఉంది. క్రైస్తవులుగా వాక్య ప్రకారంగా మనం ఇంకా కీప్యాడ్ ఫోన్ లాగా మిగిలిపోయాం. ఐప్యాడ్ ఫోన్ లాగా అప్డేటెడ్ అవ్వలేదు క్రైస్తవులుగా ఆత్మ సంబంధంగా. అయితే లోక సంబంధంగా మాత్రం చాలా అప్డేటెడ్ వెర్షన్లో ఉన్నాం ఐప్యాడ్ లాగా. కానీ ఇది ప్రాముఖ్యమో ఆత్మ సంబంధమైన జీవితం మాత్రమే చాలా ప్రాముఖ్యమైనది. ఆ విషయంలో మనము చాలా వెనకబడినాం. లోక సంబంధంగా చాలా అప్డేటెడ్గా ఉన్నాం. లోకంలో ఎంత అప్డేటెడ్గా ఉన్నాం మేమేమి లేదు. ఎందుకంటే లోకమును దాని ఆశయు గతించుకోవాలి. దేవుని చిత్తమును జరిగించేవారు నిరంతరం నిలుస్తారు. ఇది ఏమి పాపం. లోకంతో ప్రయాణం చేసే వాళ్ళకి ఏమంటారు? ఇంకా నరకంలో ఉంటారు. లోకం కావాలా, దేవుడు కావాలా, దేవుడి చిత్తం కావాలా, లోకేశ్వర్ కావాలంటే ఇంకనే లోకం అంటే కొనుగోలు కదా, రంగుల వలయం కదా, ఎవరు కదా. కాబట్టి అప్డేట్ అనేటువంటిది లోకంలో మనం ఉండాల్సింది, అప్డేటెడ్గా ఉండాల్సింది దేవుని విషయం. కాబట్టి ఒకరి ద్వారా అంటే ఆదాము ద్వారా లోకంలో మనం ఎలాగైతే వచ్చిందో ఒకరి విధేయత ద్వారా లోకంలోకి వచ్చింది. నీకు మనం చేయబడుతున్నారని చెప్పాడు. అని యేసుక్రీస్తు వారు భూమి మీద 33 సంవత్సరాల 6 నెలల కాలం మీద బ్రతికి ఆయన పడినటువంటి శ్రమలేంటి, ఆయన పడిన వేదనలేంటి, ఆయన పడిన అవమానాలేంటి, ఆయన పొందిన గాయాలేంటి మనకి జరగకపోతుంది. ఎందుకని ఆ గాయాలు మన దగ్గరికి వస్తే, ఆ శ్రమ మనకు వస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి మన బాధలు ఆయన భరించాడు కదా. మనకేమర్థమైంది? మనకేమర్థమైంది? బాధ ఏమర్థం కాదు. ఏదో తెలియదు కదా. తెలియని కారణం చేతనే మనకి ఇలాంటి అవినీతులు ఉన్నాయి. కానీ నిజంగా మానవులన్న వారు విధేయ
అవిధేయతకి పెద్ద కొంచెం మాత్రం మిగిలారు. మానవ జీవితాల్లో మిగిలినటువంటి అవిధేయతని విధేయతగా ఎలా మార్చాలో దానికి యేసుక్రీస్తు వారే నిదర్శనం. దానికి ఆయన మనందరి పాపాల వల్ల వస్తూ ఎన్నో శ్రమలు పడ్డారు. ఒక విషయం జ్ఞాపకం చేస్తా, యేసుక్రీస్తు భూమి మీద బ్రతికిన కాలంలో ఎన్నో సందర్భాల్లో దేవుడికి ప్రార్థన చేశారు. ఎన్నో సందర్భాలు ప్రార్థన చేసిన దేవుడు యేసుక్రీస్తు ప్రార్థనని కూడా విన్నారు. కానీ చివరి సమయంలో యేసు వారు సందర్భాన్ని మాట్లాడుతూ, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు అంటారు. ఏంటా గిన్నె? శిలువ మరణం అనేటువంటి గిన్నె. ఆ గిన్నె ఎవరికి అవసరం? ఆయనకి అవసరం. ఆ గిన్నె మనకు అవసరం. కాబట్టి 2:10 క్రితం మాట్లాడారు, రక్షణ పాత్రను ఎత్తుకొని. రక్షణ పాత్ర ఎవరికి అవసరం? పాత్రన్నా గిన్నెనా మనకే అవసరం, ఆయనకి ఏం అవసరం లేదండి. కానీ ఈ గిన్నె, ఈ శ్రమలో ఈ పాత్రని నా దగ్గర నుంచి తప్పించుకోగలరు. 3 సార్లు ప్రార్థన చేసే ప్రభు వారు. కానీ అతనికి సమాధానం లేదు. ఎందుకంటే ఆ పని నువ్వు చేయాల్సింది. ఎప్పుడు నియమించబడింది? జగత్తుకు పునాదులు వేయబడకుండా దేవుడు ఆ పనికి అతను నియమించడం ఎందుకు పత్రికలు మాట్లాడారు. కాబట్టి ఆయన కుమారుడయ్యింది. ఎవరి కుమారుడు? ఆయన కుమారుడయ్యింది అని మాట్లాడేది. ఎవరి కుమారుడు? మనం ఎవరి కుమార్తెం? కానీ దేవుని వాక్యం ఎదిగిన ప్రజలేమో మనం దేవుని పిల్లలు అంటాం. దేవుని వాక్యం ఎదిగిన ప్రజలు ఎవరు అంటారు? మేము ఏసై పిల్లలు అంటాం. ఏసై పిల్లలు లేరు. అసలు ఆ ఛానలే కరెక్ట్ కాదు. మనమంతా తండ్రి అయినటువంటి దేవునికి పిల్లలమే, కానీ యేసుక్రీస్తుకి పిల్లలు కాదు. యేసుక్రీస్తు లాంటి పిల్లలు ఎవరికి? దేవునికి. కానీ చాలా మందికి ప్రార్థనకు వెళ్తారు, గ్రంథాన్ని చదువుతారు, వింటా ఉంటారు, కానీ సరైనటువంటి సత్యం బోధపడని కారణాన వారు అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రపంచంలో మనం ఎవరు కూడా యేసుక్రీస్తు పిల్లలు కాదు. యేసుక్రీస్తు లాంటి పిల్లలు దేవునికి అనేటువంటి లాజిక్ మిస్ అయితే అపార్థం చేసుకునే కష్టం మనకే. కాబట్టి వాక్యమైన మనం దాన్ని గమనించినట్లయితే ఆయన కుమారుడయ్యింది ఎవరికి? తండ్రికి. ఎందుకు ఈ మాట మీద జ్ఞాపకం చేస్తున్నారంటే, చాలా మందికి గ్రంథాన్ని బోధిస్తున్న వారికి, సేవకులైన వారికి, గ్రంథాన్ని చదువుతున్న వారికి, వింటున్న వారికి, లేదా ఆదివారం అడవుడిగా ప్రతినిధులున్న వారికి ఎవరికి కూడా సత్యం అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు మీద బ్రతికిన కాలంలో ఎంతో మంది రోగులు, ఎంతో మంది బాధితులు ఉన్న వారందరూ కూడా ఎంతో మంది యేసుక్రీస్తు వారిని తాకి వస్త్రం చెంది పట్టుకొని నేడబడి ఏదో పడి ఎంతో మంది బ్రతికిన కాలంలో ఆయన అందరి పాపాలని కోసి సరిపోయి సమాధి శివుడు తిరిగి వేసి ఆయన ఎన్ని దినాలు భూమి మీద ఆయన ఉన్నారు. సమాధి నుంచి లేచిన తర్వాత ఎన్ని దినాలు భూమి మీద ఉన్నారు? ఎన్ని దినాలు ఉన్నారు ఆయన భూమి మీద? 40 దినాలు ఉన్నారు ఆయన. ఎన్ని దినాలు? 40 దినాలు ఆయన ఉన్నారు. కానీ 40 అనేటువంటిది ఆయన ఉండేకి అవిశ్వాసంలో, విధేయతలో కొంత లోపమున్న కారణాన వారిని బలపరచడానికి, వారిని తర్పీనివ్వడానికి, వారికి బలాన్ని చేకూర్చి యేసుక్రీస్తు లేకపోయినా బలంగా సువార్త ప్రకటించడానికి దేవుడు వారికి, అని యేసుక్రీస్తు వారికి అనేకమైన రుజువులు, అనేకమైనటువంటి వాటిని చూపించి వారిని బలపరిచి ఆయన పరలోకానికి వెళ్ళాడు. కానీ 40 దేనికి మార్చారు? 40 దినాలు ఉపవాస దినాలంట. ఇవరికి చెప్పాడా? 40 దినాలు ఉపవాస వ్రతాలు అని చెప్పాడు నీకు. యేసు వారు 40 దినాలు, 40 రాత్రులు, 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడు. అంటే అర్థమేంటి? ఆయన 40 దినాల్లో ఎక్కడా కూడా ఏమీ గుర్తుకోలేదు. ఒక
పాలు తాగితే ఉపవాసం అయిందా? ఎందుకు ఈ మాయభక్తి రోజు ఏమని చెప్పారు నీకు? దాని ఉపవాసం పేరు ఎవరు పెట్టారు? నీకు చెప్పలేదు కదా, అసలు నీ పని కాదు అది. ఉపవాసం అనేటువంటి పదం నీకు తప్ప, నువ్వు ఆరాధించే నువ్వు నమ్మిన దేవుడికి తప్ప మరి ఎవరికి తెలిసిన పని కాదు వాస్తవానికి. కానీ వాళ్ళ దానికి వెలుగులు పెట్టి దానికి బెరలు కట్టి 45 రాత్రులు ఉపవాసం, ఇవాళ ఈయన చెప్పి ఎన్నో మాయల మరాఠీ చేసే పనుల్లో పెట్టేస్తాయేమో పరుగులుతూ ఉంది. దానికి తగిన ప్రతిఫలాన్ని కొంతకేం అవ్వదు. ఇవాళ మన ఇష్టానుసారి మనం మాట్లాడడం మాత్రాన అది అవ్వదు. మనం మాట్లాడిన మాట అంతా నీది అవ్వదు. మనం మాట్లాడడం చేసిన పని యథార్థం అవ్వదు అని అంటే అది ఖచ్చితంగా బైబిల్ ఉండాలి, బైబిల్ లా ఉండాలి తప్ప నీ ఇష్టానికి చదవాలి. కానీ ఇక్కడ ఆయన కుమారుడై ఉండి భూలోకంలో ఉండగానే మగ్ధుని మరి వచ్చింది ఎవరి దగ్గరికి? యేసు దగ్గరికి. అంటే జనరల్ ఇప్పుడు నాకు అతను తాగి కలిసి ఉన్నారు కదా, ఆయన ఆ పరలోకానికి వెళ్లే సమయంలో మగ్ధుని మరి పంపించారు సామాన్యుడు. ఆయన ఆయన స్పష్టంగా మాట్లాడాడు. ప్రపంచానికి యేసు ప్రభువు యేసయ్య వెళ్ళమని చెప్పేవారు ఎవరైతే ఉంటారో దిక్కులేని వాళ్ళు చెప్పబెట్టి సమాధానం ఏంటంటే ఆయన గురించి మాట్లాడుతూ మీకు తండ్రి నాకు తండ్రి, మీకు దేవుడు నాకు దేవుడు. అంటే యేసు ప్రభువు కూడా దేవుడికి ప్రార్థించే వ్యక్తి, యేసు ప్రభువు కూడా దేవుడిని ఆరాధించే భక్తుడు, యేసు ప్రభువు కూడా దేవుడికి మొక్కే భక్తుడు అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా మాట్లాడాడు. అయినా జ్ఞానం లేదు ప్రపంచానికి. నాకు దేవుడే ఎలాగో మీకు దేవుడే ఆయన ఎవరైనా యెహోవా. మీకు తండ్రి ఎలాగో నాకు తండ్రి. నేను ప్రార్థన చేశా, నేను మొరపెట్టా, నేను వేడుకున్నా, నేను అన్ని చేశా అని చెప్పి యేసు ప్రభువు స్పష్టంగా మాట్లాడితే చేసి పని చెప్పలేక సమరసింగా మాట్లాడుతున్నాడు. మేము కూడా మీరు మీకు తెలిసిన దాన్ని ఆలోచించేవారు, మేము మాకు తెలిసిన దానిని. అంటే మనం ఎలాగైతే ఆలోచిస్తున్నామో తండ్రి దేవుని కుమారుడు కూడా అలాగే ఆలోచించాడు. మరి వాళ్ళ బుద్ధి లేకుండా జ్ఞానం లేకుండా స్తుతి ఆనందం చేసుకుని పడితే జ్ఞానం ఉన్నట్టు లేదట. చెప్పండి, పాడటానికి రాగం పాట ఇంపుగా సొప్పుగా ఉండొచ్చు, కానీ అది వాక్యమనే వెలుగులో అది చీకటి కోణం అనే విషయం అర్థమవుతుందా? అది చీకటి కోణం, అది సాతాను పని. ఎంతమందికి అర్థమవుతుంది? పాడటానికి డ్రమ్ముల దెబ్బల్లో రాగం బాగుంటే పాట గొప్పగానే ఉండొచ్చు, కానీ ఆ పాటలో ఉన్న అర్థం శూన్యమైన విషయం అర్థం కాకపోతే ప్రపంచానికి రావడం. కాబట్టి మాట్లాడుతుంది ఆయన కుమారుడయ్యింది తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? మనమైతే మనకు వచ్చిన శ్రమల చేత దూషించడం, అవమానపరచడం, నిందించడం, నెప్పించడం, దేవుని సంచి విడిచిపోవడం మనకు తెలుసు. కానీ ఆయన ఎన్నో శ్రమలు విడిచిన ఆయన పొందిన శ్రమల వల్ల ఏం నేర్చుకున్నాడు? ఆయన విధేయుడు నేర్చుకున్నాడు. దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో గ్రంథం మనతో మాట్లాడుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్న ఈ సమయంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఆయన కుమారుడు, ఎవరు కుమారుడు? యేసు ప్రభువే ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వల్ల నేర్చుకున్నాడు. దేవుని మీద తిరుగుబాటు ఎంత చేయాలని నేర్చుకోలేదు, దేవుని ఎలా అవమానపాలు చేయాలని నేర్చుకోలేదు, దేవునికి ఎలా వ్యతిరేక పథకాలు నేర్చుకోలేదు. ఆయన తాను పొందిన శ్రమల వల్ల నేర్చుకున్నాడు, విధేయత నేర్చుకున్నాడు. విధేయత అంటే ఎలాంటి విధేయత అంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆకారంలో మనుషుల రూపంగా కనబడిన వాడై తన్ను తానుగా శిలువ మరణం పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడని పోలు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ భక్తులుగా ఉన్న మనకి, విధేయులుగా ఉన్న మనకి లోబడి తత్వం ఉందా? తగ్గించుకునే స్వభావం ఉందా? అహంకారానికి నిలువటద్దాలుగా ఉన్నాం మనం, గర్వానికి నిలువటద్దాలుగా ఉన్నాం. అది విధేయత కాలేదుగా. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఎవరైనా కుమారుడని క్రీస్తు తన్ను తాను తగ్గించుకున్న తన జీవితానికి దేవుడేమిచ్చాడు? గొప్పగా హెచ్చించి పరలోకానికి స్వీకరించి తండ్రి సింహాసనం మీద కూర్చోబెట్టి, నువ్వు ప్రభువయ్యా, నా దేవా,
అని ఆయన గొప్పగా కనపరిచాడు. అదే కదా నన్ను గణపరచు వారిని భూలోకంలో ఉన్నంత కాలం వేసుకొనిసాడు తండ్రిని గణపరచాడు. కాబట్టి కదా యోసేపు 17 సారాంశం, తండ్రి చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచింది అన్నాడు. భూమి మీద ప్రభు చేసిన పని ప్రభు చేస్తే పరలోకి వెళ్ళిన తర్వాత ప్రభువుకి దేవుడు ఏం చేయాలో అది ఆయన చేశాడు. మనల్ని బతికినంతకాలేమో సాధారణ భజన చేస్తాం, సరిపోగానే ప్రభుత్వం ముద్రలు పెట్టి టైటిల్ పెట్టి సమాధి మీద కటౌట్ల మీద బ్యానర్లు తగ్గిందా అవగా లోకాన్ని మీరు పెట్టవచ్చు, లోకాన్ని మోసం చేయొచ్చు, లోకంలో నటించవచ్చు, కానీ దేవుడిని మోసం చేయడం ఎవరికి తరం కాదుగా. కాబట్టి నువ్వు విధేయుడమో అవిధేయుడు అన్న విషయం ఎవరికెవరు చెప్పనవసరం లేదు. ఎవడే వీడు నా క్యాండిడేట్ అండి, వీడు నా మనసులు అండి అని చెప్పి న్యాయం చేయమని ఎవరితో రికమెండేషన్ చేయొచ్చు, కానీ క్రైస్తవ్యం అనే విధి విధానాల్లో ఎవరు రికమెండేషన్ ఇక్కడ చదవం. కాబట్టి గ్రంథం ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమ వల్ల విధేయత నేర్చుకున్నాడని చెప్పి వచ్చింది గ్రంథం. మరి క్రైస్తవులుగా భూమి మీద బ్రతుకుతున్న మన జీవితానికి విధేయత ఎట్లా వచ్చింది? డబ్బులు ఏమనుకోండి అప్పు తెచ్చుకుంటాం, డబ్బులు ఏమనుకోండి వదులు తెచ్చుకుంటాం, డబ్బులు ఏమనుకోండి ఏడాది చేస్తాం. మరి ఆయన విధేయత కావాలంటే ఏడాది సంతానికి సభ్యులు కాదుగా, సిద్ధపట్టు కాదుగా, రూపాయి ఇచ్చో అప్పించో తాకట్టు పెట్టి తెచ్చుకోవడానికి మరి ఎట్లా వచ్చింది విధేయత అనేది? విధేయత అనేది మన జీవితాలకు రావాలంటే ఏం చేయాలి? ఏం ప్రాబ్లం అక్కడ మ్యాండేటరీ ఏంటంటే సొలొమోను చెప్పొచ్చాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం, కానీ నా కుమారుడా ఉపదేశమును మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొనుము అన్నాడు. ఒక వ్యక్తి ఉపదేశాన్ని మరిచిన, ఉపదేశం అంటే దేవుని వాక్యమే, ఉపదేశం అంటే దేవుని బోధే, దేవుని వాక్యమే, దేవుని మాటే. కాబట్టి నా కుమారుడా ఉపదేశాన్ని మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొనుము అన్నాడు. కైకొనడం అంటే ఏంటి? పాటించడం. అక్కడ ఏం చెప్పారు? వారు ధర్మశాస్త్రమంతయు చదివి వినుచుండగా యెహోవా చెప్పినవన్నీ చేస్తూ విధేయత కనపరచారు. కానీ ఇక్కడ చెప్పడానికి చెప్తున్నారు కానీ చేయట్లేదు, వినడానికి వింటున్నారు కానీ గ్రహించడం లేదు, చూడటానికి చూస్తున్నారు కానీ చూడటానికి కళ్ళున్నాయి కానీ అవి చూసి పడుతున్నారు. పాదాలుండగానే నడవన్నట్టుగా మన భక్తి జీవితాలు కూడా అపస్మారక పరిస్థితుల్లో మనం ఉన్నామంటే గ్రంథం గురించి వాస్తవాలు. కాబట్టి మాట్లాడుతున్నాడు, నా కుమారుడా ఉపదేశాన్ని మాట్లాడుతాడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొనుము అంటాడు. ఇవాళ ఆజ్ఞలకి మానవుడికి సంబంధం ఉందా? లేదు. ఆజ్ఞలకు ఎత్తు, మనిషి మానవ జీవితం ఒక ఎత్తు. మానవ జీవితంలో ఆజ్ఞలు ఉన్నాయా? లేదు. ఆజ్ఞలకు దూరంగా పడుతున్న మానవుడు విధేయుడు ఎలాగలడు? నిజమైన మానవుడికి ఒక దశను చూపించగలిగేది ఆజ్ఞలే కదా. ఆజ్ఞలు లేకపోతే దేవుని మనకు సంబంధం ఉందా? లేదు. కాబట్టి కొత్త నిబంధన సంఘం అనే విషయంలో కానీ, పాత నిబంధన సంఘ విషయంలో కానీ ప్రజలకి దేవుని మధ్యలో ఉన్నాయి, ప్రజలకి దేవుని మధ్యలో ఉన్నాయి ఆజ్ఞలే కదా. దేవుడు పరలోకంలో ఉన్నాడు, పాత నిబంధన మధ్యలో కారణం దేశంలో ఉన్నారు, వారి మధ్యలో ఉన్నాయి ఆజ్ఞలు ఉన్నాయి. కానీ దేవుడు పరలోకంలో ఉన్నాడు, కొత్త నిబంధన దేశానికి కొత్త సంఘం ఉంది, మధ్య సంఘమే నిబంధన కదా ఉంది, ఆజ్ఞ కదా ఉంది. కానీ ఆనాటి నుండి నేటి వరకు కూడా మనందరి జీవితాల్లో ఖచ్చితంగా నెరవేర్చవలసింది ఏంటంటే ఆయన ఆజ్ఞలు. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయంలో 1000 తరములలో కూడా కరుణించే దేవుడు అని చెప్పి ద్వితీయోపదేశకాండ 15లో మాట్లాడే దేవుడు. అంత మాత్రమే కాకుండా నన్ను ప్రేమించి వాడు ఏం చేస్తాడు? నా మాట వింటాడు అన్నాడు. నా మాట వినని వాడు నన్ను ప్రేమించడు అన్నాడు. నిజంగా ఒక వ్యక్తి ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన వాడు భక్తుడు అవ్వడం ఏమాత్రం కాలేడు కదా. ప్రార్థనకి ఇవాళ మరొక సంగతి చెప్పిన, ఇవాళ ప్రార్థనలకి నేడున్నటువంటి ట్రెడిషన్ చాలా మంది భక్తులు అఫీషియల్స్ ప్రార్థనలకి వాళ్ళందరే కాకుండా వాళ్ళు పెంచుకున్నటువంటి జంతువులు తీసుకెళ్తున్నారు.
ఇంటి అర్థమవుతుందా? వాళ్ళు పెంచుకున్నటువంటి కుక్కల్ని, వాళ్ళు పెంచుకున్నటువంటి పిల్లుల్ని వాళ్ళతో పాటు తీసుకెళ్తున్నారు. అవి కూడా మనం పెద్ద చేసినట్టు అవుతా అవదు. జంతువులతో వాళ్ళు అంటే ఏ విషయంలో ఆజ్ఞలు పాటించకుండా ప్రార్థన అవ్వదు, భక్తి అవ్వదు, విశ్వాసం అవ్వదు. జంతువులు ఎలాగో వాళ్ళు కూడా అలాగే తప్ప దానివల్ల ఉపయోగం అనేది ఏ మాత్రం కూడా లేదని సత్యాన్ని దయచేసి ఎవరు మర్చిపోతుంది రెండింటికి. కాబట్టి అన్నాడు, కుమారుడా ఉపదేశాన్ని మర్చిపోవద్దు, డోంట్ ఫర్గెట్, మర్చిపోవద్దు. తర్వాత ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకోవడం, పెదాలతోనా చెవులతోనా వింటాం, విడిచిపెడతాం. ప్రభు అనే పదం, ఆజ్ఞ అనే పదం పెదాల భక్తి వాళ్ళ ప్రపంచంలో ట్రెడిషన్ అయింది. కానీ భక్తి అనేది ఏ సంబంధమైంది? హృదయ సంబంధమైంది, ఆత్మ సంబంధమైంది. కానీ ప్రపంచంలో భక్తి ఎక్కడ లోపల లేదు, పైకి పెదాల్లోనే. లిప్స్ మాట్లాడితే మాటిపచ్చాలు ప్రభుత్వ ఆ మాట కూడా ఖచ్చితమైనటువంటి ఉన్నాయి. ప్రభువా ప్రభుని పిలుచుకున్న వాడు పర్వతి ధ్యానయ్యా అని చెప్పింది గ్రంథం. అదే ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నేను చెప్పే మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను పిలిచిట ఎందుకమ్మా వృధా ప్రయాస శివుడిసిన సంఘం. అయినా జనాలకి ఏ లేదు, జ్ఞానోదయంగా లేదు, ఉపయోగం ఏమాత్రం కూడా లేదు. సత్యాన్ని ప్రజలు విస్మరించే పరిస్థితుల్లో ఉన్నారు దేవుడు. కాబట్టి అన్నాడు, ఇక్కడ మాట్లాడుతున్న సత్యం ఏంటంటే నిజంగా కుమారుల ఉపదేశాన్ని మర్చిపోవద్దు, ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి అని చెప్పి గ్రంథంలో గురించి ఉంది. కానీ వాళ్ళ ఈ రెండింటికి ఉన్న జ్ఞానంతా మీకు ఎవరికి తెలియదు. మనం లోబడేది దేవునిగా, మనం లోబడేది నీతిగా అవినీతికైనటువంటి విషయంలో ఖచ్చితమైనటువంటి ఒక క్లారిటీ ఉండాలంటే ఏమాత్రం కూడా లేదు. వాస్తవానికి దేనికి లోబడుతున్నారో అది అతను డిక్లేర్ చేస్తుంది. మనకు డబ్బు కావాలా, దేవుడు కావాలా, లోకం కావాలా, దేవుడు కావాలంటే మనం ఎంపిక ఏం చేసుకుంటాం? ఒక ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తా. గెహజీ అనే వ్యక్తి దేని ఎంపిక చేస్తున్నాడు? డబ్బు ఎంచుకున్నాడు. దైవజనుడు అనే వ్యక్తి ఏం ఎంపిక చేస్తున్నాడు? దేవుని మాట ఎంపిక చేస్తున్నాడు. మనం దేనికైతే లోపడతామో అది ఐకాన్ మనం చూపిస్తున్నాం. కాబట్టి ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మీరు దేనికి లోబడుతురో అది మిమ్మల్ని డిక్లేర్ చేస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడుతూ లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకున్నారో అది సావు నిమిత్తముగా పాపములకే గాని నీతి నిమిత్తం విధేయతకే గాని దేనికి లోబడుతురో దానికి దాసులు జరిగి మీరు నీతికి లోబడితే నీతికి దాసులు అవుతారు, పాపానికి లోబడితే పాపానికి దాసులు అవుతారు. మనం నీతికి లోబడకుండా పాపానికి దాసులుగా ఉండి మేము నీతివంతమని ఓటేసుకుంటా అవుతుంది అంటే అవుతాం. ఇక్కడ చాలా మంది భక్తులు, భ్రమలో బతికే భక్తులు చాలా మంది ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన నీతిమంతులు అవుతామనే భ్రమలో బతుకుతున్నారు. కానీ అలా కాలేదు. మనం జీవించే జీవిత విధానం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనం డిక్లేర్ చేస్తామనుకోండి. మనం నీతిగా బతుకుతున్నామా, పాపంతో బతుకుతున్నామా, విధేయులుగా ఉన్నామా, అవిధేయులుగా ఉన్నామా అనే విషయంలో ఖచ్చితమైనటువంటి ఒక నిర్దిష్టమైన ఆలోచన మాట ప్రపంచానికి లేదు. వాళ్ళంటున్నారు, వీళ్ళంటున్నారు, వాళ్ళంటున్నారు, వీళ్ళంటున్నారు. ఎంతసేపటికి మంది చూసుకోవడమే తప్ప మనం ఎలాగున్నామో ఎవరినో చూసి పులుని చూసి వద్ద పెట్టుకుంటేమండి, పులుని చూసి నక్క వద్ద పెట్టుకుంది. పులైతే సింహం, పులైతే అడిగిలో రాజులా బతుకుతుంది, నేను కూడా దానిలా బతకాలంటే వాటర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఏమైంది? అయిపోలా, జీవితం ముగించబడింది. కాబట్టి ఈ భూమి మీద క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఏ మనిషి వైపు చూడకూడదు. ఎవరు చూడాలి? ఎవరైపు చూడాలి కదా మనం గురించాలంటే 12వ అధ్యాయం ప్రారంభించబడము. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనం ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కుపెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడు అని చెప్పింది గ్రంథం. మనం చూడంగా యేసులో ఏముంది? శ్రమ తప్ప ఏముంటాయి? ఏమి లేవు. లోకం ఏముంది? ఉండాల్సినటువంటి భాగవతం అంతా లోకం ఉంది. కాబట్టి లోకం వైపు చూస్తున్నాం, ప్రభు వైపు చూడండి. నిజమైన క్రైస్తవుడు, గమనించాలన్న క్రైస్తవుడు ఎవరు చూడాలంట? విశ్వాసము కర్తయు
దాన్ని కొనసాగించేవాడైనా యేసును చూడాలంటుంది. యేసును చూసే మనసు లేదు, చూడాలనుకునే మనసు కడుపు మీద లేని దుర్బలమైన పరిస్థితులు ఉండేది క్రైస్తవ ప్రపంచం ప్రయాణం చేస్తుంది, ఉపయోగం మాత్రం కూడా. కాబట్టి గ్రంథాన్ని గురిస్తారండి ఏమంటుందంటే, మీరు దేనికి లోబడుతున్నారో పాపానికైతే పాపానికి దాసులు అవుతున్నారు, నీతికైతే నీతికి దాసులు అవుతున్నారు. కానీ యేసు ప్రభువు మరణం ద్వారా మనకే వచ్చింది. ఒకరి అవిధేయత వలన లోకం ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఒకరి విధేయత వలన నీతి వచ్చింది. ఆ నీతికి మనం లోబడితే మనం నీతివంతమైనటువంటి పరిస్థితి ఉన్నది, లేకపోతే లేని చెప్పింది గ్రంథం. కాబట్టి మానవ జీవితానికి మనస్సు చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రామాణికమైనది. అవునా కదా? మానవ జీవితానికి మనస్సు చాలా ప్రామాణికమైనది. ఎందుకంటే మనిషి భూమి మీద వయోకాల పరిధి ప్రకారంగా మోషే కీర్తన రాశాడు. మానవుని యొక్క వయోకాల పరిమితి 70 సంవత్సరాలు అన్నాడు. కొంచెం ఏమన్నా కొంచెం బలవంతులు అయితే 80 సంవత్సరాలు అన్నాడు. మనిషి 70 సంవత్సరాలు 80 సంవత్సరాల్లో మానవుడు చేయలేని ప్రయాణాన్ని ఎన్నో రెట్లు ఎవరు చేస్తారు? మానవుడు సజీవుడుగా ఉన్న 70 సంవత్సరాలు 80 సంవత్సరాల కాలగమనంలో మానవుడు చేయలేని ఎన్నో రెట్లైన ప్రయాణాన్ని ఎవరు చేస్తారు? మన మనసు చేసేది. మనం చేయలే ప్రయాణాన్ని, అంత వేగవంతమైన ప్రయాణాన్ని మనం ఎవరు చేయలేము. కానీ మనకు తెలియకుండానే మనం భూమి మీద చేసిన ప్రయాణం కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ప్రయాణం చేసేది మన మనస్సు. ఆ మనస్సుని మనం పవిత్రం చేసుకోవాలంటాడు దేవుడు. దేనికని? మన మనస్సు పవిత్రంగా ఉంటే మనం మాట్లాడే మాట పవిత్రంగా ఉంటుంది. మన మనస్సు పవిత్రంగా ఉంటే మనం చూసే సూర్యుడు పవిత్రంగా ఉంటుంది. మన మనస్సు పవిత్రంగా ఉంటే మనం వేసే అడుగు పవిత్రంగా ఉంటుంది. మన మనస్సు పవిత్రంగా లేకపోతే మన సూర్యుడు పవిత్రమే, మన మాట పవిత్రమే, మన నడక పవిత్రమే, మనం చేసే ప్రతి యాటిట్యూడ్ మొత్తం కూడా టూ బ్యాడ్గా ఉండే పరిస్థితులు. కాబట్టి ఖచ్చితంగా పేరు మాట్లాడుతున్న చోటు ఇప్పుడు పేరు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనంలో పేరు మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సందర్భంలో దేవుడు కదా. పేరు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 చదువుతున్నాను. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యములుగా అక్షయ బీజం నుండి పుట్టింపడిన వారు నిష్కపటమైన సహోదర ప్రేమతో మీరు సత్యమునకు విధేయుల చేత మీ మనస్సులను పవిత్రపరుచుకున్న వారయ్యింది అన్నాడు. అంటే లోకంలో మేము క్రైస్తవులమనే ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి కూడా దేని విధేయులు? సత్యమునకు విధేయులు అవ్వాలన్నాడు. సత్యం అంటే ఏంటి? వాక్యమే కదా. వాక్యం అంటే ఎవరు? దేవుని మాటే కదా. ఆ వాక్యం అంటే ఎవరు? యేసు వారే కదా. ఇవాళ వాక్యానుసంధానం వాక్యాన్ని వస్తాం, కానీ సత్యాన్ని అంగీకరించలేమంటే అర్థమేంటి? వాక్యాన్ని వింటాం, వాక్యాన్ని కొట్టాం, వాక్యాన్ని చదువుతాం, వాక్యాన్ని వింటాం, కానీ వాక్య ప్రకారంగా జీవించలేమనే మాటకి అర్థం ఏంటంటే దేవుడొద్దు, దేవుని మాట వద్దు, దేవుని వాక్యం వద్దు, మాకు అసలు ఏమొద్దు. మాకు నచ్చినా మేము మెచ్చినా మా ఆలోచన ప్రకారం మేము బతుకుతామన్నటువంటి గొప్ప కమిట్మెంట్ ఇది. అందుకోసం చాలా మంది ప్రజలు ప్రార్థనలకు వస్తారు, కానీ సత్యానికి విధేయులు కాలేరు. సాధారణ కూడా సత్యానికి విధేయులు కానివ్వడం. అందుకోసమే ఇందుచేత చాలా మంది క్రైస్తవ భక్తులు బైబిల్ తీసుకుని ప్రార్థనకైతే వస్తారు, కానీ సత్యాన్ని మాత్రం నమ్మరు. నమ్ముతారా? నమ్మరు. సత్యమును నమ్మక అన్నాడు. ఇక సత్యం నమ్మకపోతే ఇంకేమన్నా? సత్యం అంటే దేవుని మాట, సత్యం అంటే వాక్యం, ఆ వాక్యమే చేస్తున్నాడు. మరి సత్యాన్ని నమ్మకపోతే నీ భక్తికి ఆధారం ఉందా? ఇట్లాంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యం పనులు. కాబట్టి ఇక్కడ మాట్లాడారు, మీరు సత్యములకు విధేయులవుట చేత మీ మనస్సులను తెలుసుకుంటారు. సత్యములకు విధేయులవుట చేత మీ మనస్సులు చేసుకుంటారు, పవిత్రపరుచుకుని వారై ఉంటారు అన్నాడు. అంటే ఒక క్రైస్తవుడు వాక్యానికి విధేయుడు
అతని జీవితంలో అతని మనస్సు అనేది పవిత్రమవడం అనే సంగతి అసాధ్యమైన సత్యం మర్చిపోవాలి. ఒక మానవుడి మనసు పవిత్రం కాలేదు అంటే మాట పవిత్రంగా ఉండదు, మనసు పవిత్రంగా ఉండదు, నడక పవిత్రంగా ఉండదు, చూపు పవిత్రంగా ఉండదు, ఏమి కూడా పవిత్రంగా ఉండదు. కాబట్టి మనం పవిత్రంగా ఉన్నప్పుడే మన లోపల నుంచి వచ్చేటువంటి చూపు, మాట, క్యారెక్టర్ అన్ని కూడా ఫెయిల్గా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలా పవిత్రంగా వాళ్ళంటే దానికి ఖచ్చితమైన మ్యాండేటరీ ఏంటంటే మీరు సత్యములకు విధేయులవ్వాలి అన్నారు. మీరు సత్యాన్ని పక్కన పెడితే మీ జీవితము అపవిత్రాన్ని మీరు చెప్తున్నారు. కానీ చాలా మంది పవిత్రతకు దూరంగా అపవిత్రతకి దగ్గరగా పడుతున్నారు. కారణం ఏంటి? వాక్యం అనేది చాలా మందికి నచ్చదు. వాక్యం అనేది చాలా మందికి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకని? సత్యం కదా. నిజమనేది ఎలాంటిది? ఇప్పుడు లాంటిది. నిజమనేది చాలా కఠోరమైంది. నిజమనేది చాలా చేదు లాంటిది. అసత్యం అంటే అబద్ధం అనేది అమృతం లాగా ఉంది. నిజానికి వేగమా, అబద్ధానికి వేగమా అంటారంటే నిజం వేగవంతమైందా, అబద్ధం వేగవంతమైందా? అబద్ధం వేగమైంది. ఎందుకంటే నిజం నిద్రలేసరికంట అబద్ధం ఆకాశానికి కలుగుతుంది. నిజం నిద్రలేసరికి అబద్ధం ఆకాశానికి కలుగుతుంది. అంటే ఎంత వేగంగా ఉంది అబద్ధం. కాబట్టి ప్రపంచం అంతా ఏమంటే అబద్ధికుల్లోనే ఉంటుంది. కానీ ప్రపంచం అంతా అబద్ధానికి లోపడుతుంది. కాబట్టి దేవుడి మన మనసు పవిత్రంగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి యాటిట్యూడ్ అన్ని కూడా చాలా పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మన జీవితాలు మన మనసు పవిత్రంగా ఉండాలంటే మనకు ప్రాముఖ్యమైనది ఏంటంటే వాక్యం, దేవుని మాట. దేవుని మాట మన మనసులో ఉన్నప్పుడు మనం పవిత్రంగా ఉండగలం. కాబట్టి మీరు దానికి విధేయులు కావాలి అన్నాడు. అబద్ధం కాకుండా మీరు విధేయులకు పిల్లలయ్యి అన్నాడు. విధేయులకు పిల్లలెవరికి? తండ్రికి. తండ్రికి పిల్లలు విధేయులు. విధేయులని మనకు అర్థం ఏంటి? నేడున్నటువంటి క్రైస్తవ జీవితాల కుటుంబాల్లో మనం ఎంతో మంది పిల్లలు చూస్తున్నాం. పిల్లలకు తల్లిదండ్రులు విధేయులా? పిల్లలకు తల్లిదండ్రుల విధేయులా లేదా తల్లిదండ్రుల పిల్లల విధేయులా? చెప్పండి, ఏది ప్రాముఖ్యం? తల్లిదండ్రులకు పిల్లలు విధేయులు. ఇది గ్రంథం బోధించే ప్రాముఖ్యమైనటువంటి కంటెంట్. కానీ వాళ్ళ తెలిసినట్టు ఏమైంది? మాదేం లేదండి, ఇంత పిల్లలే, మాదేం లేదండి, అంత పిల్లలు అంటే మేము కూడా పిల్లలకి విధేయులమే అన్నాడు. నిజంగా తల్లిదండ్రులను సన్మానించాలి. దేనికి? తల్లిదండ్రులు సన్మానించుకొని చెప్పుకొచ్చాడు. సన్మానించడం ఏంటి? చనిపోయిన తర్వాత పెద్ద సమాధి కట్టి పెద్ద గజమాల అయితే ఉపయోగం లేదు. అది అక్కడ ఏం చేయాలా? సన్మానించడం అర్థం ఏంటంటే భూమి మీద బతికి ఉండగానే వారిని వేధించి ఎర్రమని చేసి సమాధి కాదు. వారి భూమి మీద బతికి ఉండగానే వారి మాట విని వారికి లోబడి వారు చెప్పేటువంటి సంగతులను కూడా మనస్కరించాలి. తల్లిదండ్రులకు విధేయుడయ్యేవాడు జీవితం ఉంటుంది. తల్లిదండ్రులకు విధేయుడయ్యేవాడి జీవితం ఎలా ఉంటుంది? చెప్పండి. తల్లిదండ్రులకు విధేయుడు కాని జీవితం ఎలా ఉంటుంది? రెండు జీవితాలు ఉంటాయా? ఉండవు. ఖచ్చితంగా ఉండవు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. భూమి మీద బ్రతికినంతకాలం తండ్రికి తల్లిదండ్రులకు విధేయులమేనని చెప్పాడు కదా. ఎందుకని? సన్మానించడం వల్ల, తల్లిదండ్రులకు విధేయటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతుంది. మ్యాండేటరీ. ఇక్కడ భూమి మీద బ్రతికే మన జీవితాల్లో మన తల్లిని మన తండ్రిని మనం సన్మానించగా వాళ్ళ మీద యుద్ధాలు, కత్తులు, కర్రలు వేసేసుకుని వాళ్ళ మీద మనం ఫైట్ చేస్తే మన జీవితము అర్ధాయుష్ల విషయాన్ని మర్చిపోతున్నాం. కాబట్టి నేటి దినాల్లో ప్రపంచం మనిషికి ఆయుష్ కాలం ఏంటంటే 75 సంవత్సరాలు, 35, 80 సంవత్సరాలు అయితే 40. ఈ రెండింటి మధ్యలోనే మానవ జీవితం ఆవిరైపోతున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే తల్లిదండ్రులను సన్మానించే పిల్లలు లేరు, తల్లిదండ్రులు విధేయులే వారి పిల్లలు లేరు. కాబట్టి మీరు క్రైస్తవులుగా విధేయులకు పిల్లలు అనే దేవుని గురి నడుచుకోండి చెప్పింది చేయగలుగుతున్నా. దేవునికి లోపడుతున్నామా? దేవునికి లోబడి ఆలోచన కాబట్టి, దేవునికి లోబడకుండా ఆలోచన కాబట్టి, దేవునికి లోబడే వ్యక్తి మన మనస్సుని, మన ఇష్టాన్ని, మన ఆలోచనలు, మన తలంపులకి ఏటికి అవకాశం. దేవునికి లోబడకపోతే
మనసుకే మన ప్రశ్నించేవాళ్ళు ఎవరు, మనల్ని అడిగేవాళ్ళు ఎవరు అనేటువంటి గొప్ప ధైర్యం ఎవరికి? లోబడే వాళ్ళకి ఏం చేస్తుందంటే మనస్సాక్షి పింగిస్ పెట్టి కొడుతున్నట్టు. ఆదివారం వచ్చింది, ఆరాధనకి వెళ్ళలేదు, లేట్ అయింది అనేటువంటి వేదన ఒకరిగా ఉంటుంది. అదే శ్రీకృష్ణులకే వాతావరణ మనస్సాక్షి వాళ్ళకి ఏం కావాలమ్మా, నిజంగా వాతావరణ మనస్సాక్షి చేయగలిగే. కాబట్టి మీరు విధేయులైన పిల్లలై మీ పూర్వపు ఆ అజ్ఞాన దశలో మీకు కూడా ఆశలు అనుసరించక మిమ్మల్ని పిలిచిన వారు పరిశుద్ధులైన ప్రకారంగా మీరు కూడా మీ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలంటే మీ మనసుని మీరు పవిత్రపరచుకోండి అని చెప్పుకొచ్చాడు. ఏం చెప్ప సబ్బు పెట్టా, సరువు పెట్టా, యాసిడ్ పెట్టంటే వాటి వల్ల కాదు. దేవుని వాక్యం అనేటువంటి నేను చేత మీ మనసులో మీరు చేసుకోండి, పవిత్రపరచుకోవాలని చెప్పి మనకు అంత మాత్రమే కాకుండా ఈ పూజగా మన అందరి జీవితాలు విశ్వాసం ద్వారా విశ్వాసానికి విధేయత మనం అయిపోతున్నామంటే కృప పొందుతున్నామనే విషయాన్ని మనకు తెలుస్తుంది. కాబట్టి గుండె చూపించే మనమంతా కూడా కృప చేత మాత్రమే నిలబడ్డాం, కృప చేత మాత్రమే రక్షించబడి ఉన్నామనే విషయాన్ని మనకు తెలుసుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడైతే విధేయం అవుతామో దేవుడు మనకి ఏమనిపిస్తున్నారు. నిజంగా ఈ భూమి మీద చాలా మంది విశ్వాసం అనే పదాన్ని నేను పదం జ్ఞాపకం చేస్తా. విశ్వాసం అనేది ఒకే ఒక పదం, అది ఎంత కావాలా? విశ్వాసం అనేది మానవ జీవితం ఎంత కావాలా? ఎంత? ఆవగింజంత అంటారు. ఓకే, ఆవగింజంత విశ్వాసంలో మనం నమ్మాల్సింది ఏంటి? ఆవగింజంతే. కానీ విశ్వాసం అనే దానికి అర్థం ఏంటి? విశ్వాసం అనే నిర్వచనం ఏంటంటే ఎబ్రియా 11:1 చెప్పుకొచ్చాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన వినవలటకు రుజువులయ్యున్నది అని చెప్పింది కదా. అంటే అదృశ్యమైన అర్థమేంటి? కంటికి కనపడకుండా ఏవైతే ఉన్నదో అది నిజంగా ఉన్నాయని నమ్మటమే విశ్వాసం. కానీ వాళ్ళ క్రైస్తవ జీవితాల విశ్వాసం అనేది మనం కలిగి ఉండాలని కనపడాలా? కంటికి కనిపించాలా? కనిపించే విశ్వాసం, కనిపించని విశ్వాసం. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? చూస్తేనే విశ్వాసం, దానికి ఎవరు విశ్వాసం? ఎగ్జాంపుల్ ఏమన్నాడు? నిజంగా మా ప్రభువేనా? నిజంగా మా కొడుకు పెట్టిన ప్రభువే అయితే ఆ చేతుల్లో గాయాలున్నాయ్యా, ఆ గాయాల్లో ఏది పెట్టాలయ్యా అన్నాడు. ఆ తోమల్సిన ప్రభు ఏమన్నాడు? చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధనులు అన్నాడు. ఇవాళ మన జీవితాల్లో మనం ఎవరైనా సరే దేవుడు నమ్మాలంటే, దేవుని విశ్వాసం అవ్వాలంటే మనకు ఏదో ఒక కార్యం జరగాల. ఇల్లు కట్టుకోవడము, ఉద్యోగం రావడము, కోర్టులో గెలవడము, ఏదో డబ్బులు కలిసి రావడము, ఏదో లోన్ రావడము, ఏదో ఒక భౌతిక సంబంధమైన ఆశలు మనకు కళ్ళ ముందు కనిపిస్తే అప్పుడు ఏడాడో దాగినటువంటి విశ్వాసం బయటికి ఉదయించబడే పరిస్థితి. ఈ విశ్వాసం దీన్ని పత్తి వ్యాపారం అంటారు. అసలు దేవుడికి నచ్చటువంటి విషయం అని సత్యం మనం మర్చిపోవడానికి దేవుడు. కాబట్టి గ్రంథం బోధించే వాస్తవం ఏంటంటే నిజంగా విధేయుడైన వ్యక్తి ఏం చేస్తాడు? నిజంగా ఒక మానవుడు విధేయుడైతే ఏం చేస్తాడు? దానికి ఎగ్జాంపుల్ మీకు జ్ఞాపకం చేస్తా. నిజంగా విధేయత అనే దానికి నిర్వచనానికి జ్ఞాపకం చేసే గ్రంథం వచ్చి ఒక వ్యక్తి, ఆయన ఎవరైనా శతాధిపతి, ఎవరైనా శతాధిపతి ఒక బలహీనత ఉంది, ఏదో ఒక డిసీజ్ ఉంది. ఏంటి ఆ డిసీజ్? ఎవరైనా ఆయన నయమానికి ఏముంది? ఒక కుష్ఠరోగం ఉంది. పనికలు చెప్పింది, అయ్యా యజమానుడు దైవజనుడు ఉన్నారు, అతని దగ్గరికి వెళ్ళు, నీ కుష్ఠరోగం పోతుంది, స్వస్థపరచబడతావు అని చెప్పాడు. ఆయన ఎంతో నమ్మకంతో, ఎంతో విశ్వాసంతో దాటి ఊరు పట్టణాలు దాటి నదులు సముద్రం దాటి వెళ్ళాడు. ఆయన ఏం చెప్పాడు? నేను శతాధిపతిని, నా మీద నాకు కొబ్బరి రాసో, క్యాలెండర్ పెట్టో, కర్చీ పెట్టో, ఏదో పెట్టి బాగు చేస్తానని పనులు ఆయన ఉన్నాడు. ఇవాళ కూడా పిచ్చేదే ప్రపంచానికి. ఇవాళ పిచ్చి కూడా అదే పిచ్చి పట్టింది, పిచ్చికెళ్ళి పిచ్చి ప్రపంచానికి, క్రైస్తవ్యానికి. ఎంత మూర్ఖత్వమైన పిచ్చి ఏ వ్యవస్థలో కూడా లేదు ఇప్పటికి. కానీ క్రైస్తవ్యం అనేది రోజు రోజుకి ఎలా అవుతుంది? పిచ్చి ఎక్కువ అవుతుంది.
వాక్యపరమైన పిచ్చి కాదు, అజ్ఞానమైన వ్యర్థమైన ఆలోచనతో కూడిన పిచ్చి. దాన్ని ఎవరు బాగు చేయలేదు. వాక్య ప్రకారం బాగు చేసుకోవాలా. నిజమైన క్రైస్తవునికి మెడిసిన్ ఆడ ఉంది చెప్పండి. నిజమైన క్రైస్తవునికి, ఆత్మ సంబంధమైన రోగికి మెడిసిన్ ఆడ ఉంది. ఏడో లేదు. మన ఊరికి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ లేదండి. ఏడుంది? మన చేతుల్లో ఉన్న గ్రంథంలో ఉన్న మాటలే మన ఆత్మ సంబంధమైన రోగానికి మెడిసిన్ అనే విషయం మర్చిపోయి ఏడాడ పనులు పెట్టే పరిస్థితుల్లో సోమవారం తోట, మంగళవారం పెద్ద ఆడపల్లి, గుణదల, సాగరమాత, వెడగిరి మాత ఏడకాడో ఊరేగితే అయ్యేది కాదండి. నీ చేతుల్లో ఉన్న వాక్యాన్ని విడిచిపెట్టి నీ చేతుల్లో గొప్ప మెడిసిన్ పెట్టి ఏడాడకి వెళ్తే అయ్యేదే కాదది. అది కేవలం మన బుద్ధిహీన నిదర్శనం తప్ప మరొకటి కాదు. కాబట్టి గ్రంథం అనే దేవుని వాక్యంలో నిజంగా ఒక విశ్వాసి దేవునికి విధేయుడైతే, దేవుని మాట విధేయుడైతే, ఆ వ్యక్తి నమ్మిన వాడైతే ఆయన చేస్తాడు. శతాధిపతి వెళ్ళాడు, ఆత్మమాత్రకి వెళ్ళాడు. ఆయన ఏమంటున్నాడు? నిద్ర చేయబెట్టి ప్రార్థన చేస్తాడు, నా రోగం పాడైంది వచ్చేస్తాడు అనుకున్నాడు. కానీ అక్కడ జరిగిందా? అనుకుందేరు జరిగింది వేరు, ఊహించింది వేరు, జరిగింది వేరు. ఆయన బాధేస్తుంది. నేను అధికారిని, దేవుని మాటకి నువ్వు అధికారాలు, గవర్నమెంట్ ఎంప్లాయీ వారు, విఐపీ వారు, గెజెట్ ఆఫీసర్ వారిది కానీ కాదు. అది తగ్గింపు జీవితం కాదది. ఇంకా నువ్వు బ్రతకి పెడతావు నీ దగ్గర అహంకారం ఉందంటే దేవుని మాట నీ జీవితం పనిచేయదు. దేవుని మాట స్థానమే లేదు. ఒక సాదాసీదా మానవుడిగా నువ్వు దేవుని వెళ్ళాలి తప్ప నీ ఉద్యోగిని, నేను ఐవీఐపీని, నేను విఐపీని అహంకార దూరంతో శిక్ష వెళ్ళావా? నువ్వు అన్యుడు అని, నువ్వు వేషధాడివని, నువ్వు వ్యభిచారమని విషయాన్ని నచ్చుకోవాలి. శతాధిపతి వెళ్ళాడు. వెళ్ళి నేను అధికారిని, నన్ను సింహాసనం కూర్చోబెట్టి ఇద్దరు చేతులు పెట్టి ప్రార్థన చేయాలని అనుకున్నాడు. అలా అయ్యా ఏడేం లేదు, ఎవరిదన్నదికి వెళ్ళు 7 సార్లు మనకమన్నాడు. ఏంటి ఆయన అధికారానికి ఇగో హట్ అయ్యాడు. నేనేంటి, నా స్థితి ఏంటి, నా హోదా ఏంటి, నన్నేంటి తట్టి చెప్పాలని చెప్పి గొప్పకి వెళ్ళిపోయాడు. ఆవేశం వల్ల మనకి ఎప్పుడు కూడా ఉపయోగం లేదు. కాబట్టి అన్నాడు గ్రంథంలో, కోపపడుడి కానీ పాపం చేయదు. ఎందుకంటే దేవుని కోపము, మానవుడి కోపము, నరుడి కోపము దేవునికి నెరవేర్చడం. ఆయన ఉగ్రుడయ్యాడు, మహిమాను కోపం అయిపోయాడు. ఏ సందర్భంలోనైనా మనం ఆలోచించాలా, ఆవేశపడకూడదు. కానీ మనకి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆవేశం వల్ల ఎన్నో అర్థాలు ఉంటాయి. అదే పని నయమాన్ చేశాడు, ఆవేశం తిరిగిపోయాడు. పని అయిందా? అవునా? మళ్ళా పనికలు జరిపింది. ఇది పెడయ్యా ఎంత నదులు కలమన్నాడమ్మా, ఆ నుంచి అడిగితే ఎన్నో నదులు ఉన్నాయి, ఏదేనా కాదంటే ఆడే మనకు చెప్పాడు. చేయొచ్చుగా? ఎవరు డబ్బులు అడిగాడా, ఎవరు పెట్టుబడి పెట్టావా, నీళ్ళే కదా మునగొచ్చు కదా. రెండోసారి వచ్చి దైవజనుడైన మాట కాదది. ఎవరి మాట అది? సర్వోన్నతుడైన సర్వ సృష్టికర్త అయిన దేవుని మహత్తుగైన మాట తన విషయాన్ని నయమానికి అర్థం కాల. తర్వాత వచ్చి అర్థం చేసుకుని ఆవేశం తగ్గించుకుని ఆలస్యంగా వచ్చాడు. అప్పుడు యోర్దానులో మునిగాడు. ఎవరికి విధేయుడయ్యాడైనా? దేవుని మాటకి విధేయుడు. దేవుని మాటకి ఎప్పుడైతే విధేయుడు అయ్యాడో, 7 సార్లు మునిగాడో, అతని దేహము పసిపిల్లవారి దేహం వలె మార్చబడింది. మార్చింది ఎవరు? దైవజనుడా? నీళ్ళ కాదు, దేవుని మహత్తు కలిగిన మాట అనే విషయాన్ని మనం మర్చిపోయి ఆ మాటకి విలువ లేకుండా దాన్ని నమ్మే పరిస్థితులు చేస్తా ఉంటాం. ఇవాళ క్రైస్తవులు మనం నిజంగా నమ్మామంటే మనం ఇదే చెప్పాలి. నిజంగా మనం నమ్మామని కాదనవేంటి? క్రియాత్మకంగా మన నమ్మకానికి దెయ్యాల నమ్మకానికి తేడా ఉండాలా లేదా? మనం కేవలం దేవుడు నమ్ముతున్నాం. అక్కడ అయితే నమ్మి ఏదేస్తాయంట, నమ్మి వణుకుతున్నాయని చెప్పింది యాకోబు పత్రిక. మరి మనం నమ్ముతున్నామంటే క్రియారూపకం ఏంటి? క్రియారూపకం ఏంటి? నమ్మిన వాడు ఏం చేస్తాడు? నమ్మని వాడు ఏం చేస్తాడు? నమ్మిన వాడు ఏం చేస్తారు? నమ్మి బాప్తిసం పొందినవాడు, నమ్మినవాడు బాప్తిసం పొందుతాడు. ఏంటంటే నేను పాపినైతే నా పాపాలతో యేసుక్రీస్తు వస్తాడు ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల పాలన ఆయన మోసి నా కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దిన పునరుత్థానం లేచాడు సత్యాన్ని నమ్మి ఆ వ్యక్తి బాధపడతాడు. అది విధేయత. అతని విధేయత అతను ఏం చేస్తుంది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు. నమ్మక అవినేతగా ఉండేవాడు ఏమవుతాడు?
శిక్ష పడతాడు. మొదటిసారి వచ్చిన నయమానికి రెండోసారి వచ్చిన నయమానికి తేడా ఉందా లేదా? ఉందా లేదా? అలాంటి ఖచ్చితమైన మార్పు కావాలని దేవుడు కోరుకుంటాడు. కానీ మన జీవితానికి అవసరం లేదే మార్పు. మన జీవితం మరి ఏనాడు రియలైజ్ కాలేము, మార్చుకోవడానికి ఇష్టం లేదు. అందుకోసమే దిద్దుబాటు ఏమన్నాడు? నీకు అసహ్యం కదా అన్నాడు. సరి చేసుకునే పరిస్థితి లేదు. కానీ రాజైన దావీదు రాజైనప్పటికీ కూడా అతను తన జీవితాన్ని దిద్దుబాటు చేసుకున్నాడు, దేవునికి మహిమకరంగా జీవించాడు, విధేయుడయ్యాడు. కాబట్టి మన మన జీవితంలో అలాంటి విధేయత ఉందా అంటే లేదు. కాబట్టి మనమంతా విధేయుడు చేత దేవుడు వారికి ఏమని గ్రహించాడంటే పరిశుద్ధాత్మ గ్రహించాడు. అది మన సందేహం కదా. నమ్మి బాప్తిసం వాడు రక్షకుడు. నమ్మి బాప్తిసం పొందిన దేవుడు ఏమిస్తాడు? పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఇస్తాడు. ఆ వరం మనకు గ్రహించబడింది. అది ఆత్మ సంబంధమైనది. ఓకేనా? ఈ ఆత్మ సంబంధమైనటువంటి వరం, పరిశుద్ధాత్మ వరం విషయంలో ఉన్నటువంటి చిన్న కామెంటరీ తొందరతో ఏంటి అంటే, ఎక్కడికి వెళ్ళినా నిజంగా మనం తెలుగు వాళ్ళం కాబట్టి అచ్చమైన తెలుగులో మన తండ్రి ఏమంటామంటే నాన్న అంటాం. కొంచెం భాష మారిస్తే అదే నాన్న డాడీ అంటాం. అదే భాషని కొంచెం హిందీలో తీసుకెళ్తే అబ్బా అంటాం. ఏ భాషకి తీసుకెళ్తే ఆ భాషలో పదం మార్చబడితే కాదా? మార్చబడుతుందా లేదా? రైట్, మార్చబడుతుంది. కానీ ఈ పరిశుద్ధాత్మ అనేటువంటి జ్ఞానం లేని విషయాల్లో ఏ దేశం వెళ్ళి ఏమండి, ఇక్కడైనా కర్ణాటక అయినా తమిళనాడు అయినా ఒరిస్సా అయినా అది హిందీ అయినా ఏ భాష అయినా ఒకే ఒక పదం ఐకాన్ అయిపోయింది. ఏంటంటే శబరబా అనే పదం ఒకటే పదం. భాష మారింది, పదం మారాలా? తండ్రి తెలుగులో ఉంటాం, ఇంగ్లీష్లో డాడీ అంటాం, అబ్బా హిందీలో అంటాం. అలాగనే మరి పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నటువంటి జ్ఞానం లేని ప్రజలు ఏడకి వెళ్ళండి, కర్ణాటక వెళ్ళండి, తమిళనాడు వెళ్ళండి, ఒరిస్సా వెళ్ళండి, ఏడకి వెళ్ళండి, శబరబానే పదం తప్ప రెండో పదం రాదు. మరి భాష మాట్లాడిన పదాలు మారాలిగా. ఒకటే పడి మాయమడి. కాబట్టి మీ దేవుడు పరిశుద్ధాత్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం మాట్లాడే ఎవరు తెలుసు? ఆయన తెలుసు. మీరు అనాథమై విడిచిపెట్టాం. నేను వెళ్ళిన తర్వాత మీ కొరకు ఒక ఆదరణకర్త మీకు పంపిస్తాను. ఆయన వచ్చి చెబుతాడు కొత్త భాష, కొత్త బడి, కొత్త విధానం చెప్తాడా? నేను మీ దగ్గర బతికున్న కాలంలో ఏవైతే మాట్లాడానో, ఏవైతే బోధించానో ఆ సంగతులే బోధిస్తాను తప్ప కొత్త సంగతులే మీకు బోధిస్తాడని ప్రభు చెప్పాడు. ప్రభు పంపించాడు, ప్రభు చెప్పాడు. ఇప్పుడు ప్రభు వచ్చి ఫస్ట్ అప్పుడు వచ్చిన తర్వాత ఆయన చేస్తాడు కొత్త భాషను, కొత్త బడి, కొత్త బోధ చెప్తాడా? ఆయన ఏం చెప్పారో పరిశుద్ధాత్మతో ఏం చేస్తారో ఒక్కసారి యోహాను సువార్త 13వ అధ్యాయం చూస్తున్నాం. మనం నేర్చుకుంటున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచన భాగాన్ని. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచన భాగాన్ని. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానేమీ ఏం చేయడంట? తనంతట తానేమి సొంత బోధ, సొంత ఫిలాసఫీ, సొంత పొయిట్రీ అనే వాటిలో తనంతట తానేమి బోధింపక వేటిని వినును వాటిని బోధించి సంభవింపు సంగతులు మీకు తెలియజేయను. చూడండి తర్వాత, ఆయన నా వాటిలోనివి అని అర్థమేంటి? భూమి మీద నేను 33 సంవత్సరాలు మీతో ఉన్న కాలంలో నేను ఏ సంగతులు అయితే మీతో మాట్లాడాను, ఏ బోధలైతే మీకు చేశానో, నేను బోధించిన మాటల్లో నుంచి, నేను మాట్లాడిన మాటలో నుంచి మీకు తెలియజేస్తానని చెప్పొచ్చాడు. మరి ఈ భాష కూడా ఏంటి? ఈ గత్తరేంటి, గచ్చరేంటి? నిజంగా దేవుడు లేదా కుమారుడు లేదా పరిశుద్ధాత్ముడు ఈ ముగ్గురు కూడా సమాధానానికి కర్తగా ఉంటారు, కానీ అల్లరికి కర్త ఎప్పుడు కాదు. కానీ వాళ్ళ ప్రపంచం దగ్గర ఎవరేంటి? ఏ ఆత్మది? పరిశుద్ధాత్మ, దురాత్మ, బ్రహ్మపరిచాత్మ. ఏ ఆత్మది? వాక్య ప్రకారంగా మర్యాదగా నడుచుకునే పరిశుద్ధాత్మ, వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకునేటువంటిది దురాత్మ. దురాత్మ ప్రజలు నమ్మి పరిశుద్ధాత్మ బ్రహ్మపరుల కోట్ల మంది అనుకుంటారా? ఏ ఆత్మకి తేడా తెలియదు. కాబట్టి నిజంగా విధేయత ప్రతిఫలం
దురాత్మ పరిశుధాత్మ అనేది ఖచ్చితంగా తెలియాలా? వాక్యం తెలియదు కాబట్టి వారికి ఏం తెలియదు. కాబట్టి ఆయన ఏదో మాట్లాడారు, ఏదో మాట్లాడుతున్నారు. కానీ వాక్యమైనటువంటి వేరులో ఏవైతే బోధిస్తున్నామో ఆ వాక్య ప్రకారం మనం నడవగలిగితేనే మన జీవితము విజయంతో కూడిపోయింది, లోబడింది అవుతుంది. తద్వారా మాత్రమే మనము దీవెనలు పొందగలుగుతాం. నిజంగా విధేయతకు నిలుడ ప్రయోజనం, విధేయతకు నిలుడ ప్రయోజనం భక్తుల్లో, విధేయతకు నిలుడ గ్రంథంలో విధేయతకి విధేయతకి నిలుడ గ్రంథంలో భక్తుల్లో యేసు ఆయన జీవితంలో ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు జరిగినప్పటికీ, వృద్ధాప్యమను కుమారుడు ఇచ్చినప్పటికీ ఆ కుమారుని తీసుకెళ్ళి ఆడకో వెళ్ళి బలపించమంటే ఏదో వ్యవస్థ అంటే మన దగ్గర చెప్పన్నారా? సత్యం కోసం, దేవుని మాట కోసం, దేవునికి విధేయత కనవలసిన కోసం ఎడకెళ్ళాడు. 3 దినాల ప్రయాణం అంతా వెళ్ళేది. మనమైతే పక్కవాటి నుంచి వాడికి రావాలంటే ఏమంటే కాళ్ళు పీకులంటే, కాళ్ళు నొప్పులంటే, కాళ్ళు మాటలంటే, కాళ్ళు చెప్తారంటే చెప్పి సమానక్ష సాగులు చెబుతాం మనం. ఆయన 3 దినాల ప్రయాణం తెలియని అవకాశం దేవుని మాట కోసం, దేవునికి విధేయుడు అవడం కోసం 3 దినాల ప్రయాణం అంతా వెళ్ళి దేవునికి బదిలించినటువంటి అంత అది విధేయుడు అంటే కదా. మనం చెప్పాలంటే సవాళ్ళకి సాగులు చెబుతాం మనం. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నమ్మకంగా ఉండాలని వాడుతున్నారు. కానీ ఏడాది అనామకాలు ఎక్కువైపోయింది, పెద్ద సమస్య అయిపోయింది. విధేయత లేదు, విశ్వాసం లేదు, నమ్మకం లేదు, లోబడి లేదు. ఎంతసేపటికి మనం దేవుని మీద ఎక్కడ అవకాశం మీద తిరుగుబాటు చేద్దామని పడుతున్నాం మనం ఉన్నాం. ఇది క్రైస్తవం కాదు, ఇది దేవునికి మహిమకరమైనది కాదు. కాబట్టి మనం భూమి మీద విధేయులు కావగలిగితే, దేవునికి మహిమ కలిగితే దేవుడు మనకే ఇష్టపడతాం. దేవునికి మహిమ కలిగింది, దేవునికి మహిమ కలిగి తీసుకున్న జీవితం ద్వారా ఇక్కడ వదిలిపెట్ట ఆయన ఇక్కడ మహిమపరిస్తే ఆయన పర్వతం మహిమపరిచాడు దేవుడు. మనం కూడా విధేయులుగా ఇక్కడ మనం దేవునికి మహిమకరంగా జీవిస్తే మన జీవితం కూడా దేవుడు అక్కడ మహిమకరంగా మాత్రం సదాకాలం మన ప్రభుత్వం కూడా ఉండాలంటే ఇక్కడ కావాల్సింది విధేయత. మాటలో విధేయత, దేవుని ఆజ్ఞ విషయంలో విధేయత, ప్రార్థించే ప్రార్థన జీవితంలో విధేయత, ఆరాధించే విషయంలో, దేవుని మహిమకరమైన ప్రతి కార్యక్రమాల విషయంలో విధేయులైన భూమి మీద బ్రతకగలిగితే దేవుడు సంవత్సరం విధేయత అనేది లేకపోతే అవిధేయత వచ్చింది. అవిధేయత వచ్చిందంటే దేవుని మీద తిరుగుబాటు చేయడం, దేవుని మీద వ్యతిరేకం చేయడం, దేవుని శత్రువులు వాడటం. దీనివల్ల మన జీవితానికి ఎలాంటి ప్రయోజనం లేదు. మొదటి విషయం గమనించాలి, భూమి మీద బ్రతికే మన కొద్ది జీవితం, కొద్ది కాలం చాలా అల్పమైంది. అయినా దీని విషయంలో కూడా మనం దేవుడికి విధేయులైన భూమి మీద బ్రతుకుతూ తద్వారా దేవుడు ఉన్నటువంటి ఆత్మసంబంధ మనం పొందుకునే వారికి మనం శాశ్వత దేవుడితో ప్రయాణం చేయాలని ప్రభు ప్రేమ బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మీ అందరూ కూడా హెచ్చరిస్తూ ఈ అవకాశం దేవుడికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ ఇటు వాక్యాన్ని శ్రద్ధ అందరికీ కూడా నా ప్రత్యేకంగా తెలియజేస్తూ నా మాట అందరికీ